నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మాకు నిన్న అంటే 20వ తారీఖున ఉదయం 7 గంటలకి ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి తీసుకొని ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడనేటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మీడియేటర్స్ ఇద్దరిని అలాగే తహసీల్దార్ గారిని ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ కలిసి మా పోలీస్ సిబ్బందితో 7 గంటలకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఒక బ్యాగుతోని నిలబడి ఉంది. పోలీసు వారి యొక్క జీబును చూసి అతను పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీదకి పోలీసు వారు అతన్ని అమ్మడించి పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత దగ్గర తీసుకొచ్చిన తర్వాత అతను పరిగెత్తడానికి గల కారణాలు అవి అన్ని వివరాలు అడిగినప్పుడు అతను తన పేరుని ఆర్ జీనోజ్ అని చెప్పేసి అతని కేరళ రాష్ట్రం పాలక్కాడ్ అని చెప్పేసి ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తిని, అలాగే అతను ఒరిస్సా రాష్ట్రం అంటే రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకి బానిసయ్యి ఇతను గాంజాకి అడిక్ట్ అయి ఉన్నాడు. ఇతను వచ్చేసి ఒరిస్సాలో అక్కడి నుంచి పోయి 1.5 kg సుమారున గాంజా తీసుకుని అక్కడి నుంచి మన విజయవాడ ట్రైన్ దిగేసి విజయవాడ నుంచి పద్మావతి ట్రైన్ ఎక్కేసి ఆ పద్మావతి ట్రైన్లో అతను రావడం జరిగింది. అలాగే మార్గ మధ్యంలో అతను కొంత గాంజాని సేవించడం జరిగింది. ఈ మత్తులో అతను ఎక్కడి దిగేది అర్థం కాక వెంకటగిరి రైల్వే స్టేషన్లో నిన్న ఉదయాన్నే 6:30 ప్రాంతంలో దిగడం జరిగింది. దిగేసి అతను ఎటు పోవాలో అర్థం కాక ఏ ఊరు వెళ్ళాలో అర్థం కాక తర్వాత అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా తర్వాత ట్రైన్స్ ఏమి లేకపోవడం వల్ల అతను అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి కేరళ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చేసి అతను ఆటోల కోసం వాటి ఎంక్వైరీ చేస్తున్న దాని సందర్భంలో మన పోలీసు వారు వెళ్ళేసి అతన్ని ఇమీడియట్లీగా చుట్టుముట్టి అతని యొక్క బ్యాగుని సోదా చేసినప్పుడు ఆ బ్యాగులో 1.5 kg గాంజా, అందాజా 1.5 kg గాంజా, ఇది దాదాపుగా 11,000 రూపాయలు ఖరీదు కలిగినటువంటి విలువైనటువంటి గాంజాని అతను తరలించకపోతున్నాడు. అది అక్కడ ఎక్కువ మొత్తాదులో అధిక లాభాలకి అమ్ముకొని అతను ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. అలాగే అతని దగ్గర సోదా చేసినప్పుడు అతని దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 1.5 kg గాంజా అలాగే ఒక సెల్ ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇది అంతా కూడా అతన్ని రిమాండ్కి పంపించి మిగతా తదుపరి చర్యలు తీసుకుంటాం.